जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री కూడల్ అళగర్ స్వామికి జయ। ఈ యొక్క మందిరం యొక్క స్థల పురాణం బ్రహ్మాండ పురాణంలో 7 అధ్యాయాల్లో చెప్పబడిందట। బ్రహ్మాండ పురాణంలో 7 అధ్యాయాల్లో చెప్పబడింది। ఏ విధంగా విష్ణువు ఈ మధురై ప్రాంతంలో 4 యుగాల్లోనూ ఆయన చేసినటువంటి లీలలు అందులో నమోదు చేయబడ్డాయి। అందులో మొదటి విషయం ఏమిటంటే మహాప్రళయం నుండి సంరక్షించినటువంటి సమయంలో ఎప్పుడైతే మనకి మహాప్రళయం జరుగుతుంది, మహాప్రళయం ఎప్పుడు జరుగుతుంది? బ్రహ్మదేవుడు మనకి రాత్రి సమయంలో ప్రళయం జరుగుతుంది, అలాగే మన్వంతరాలు అయిపోయినప్పుడు కూడా ప్రళయం జరుగుతుంది। ఆ విధంగా ఒకానొకప్పుడు ప్రళయం జరిగిన సమయంలో భక్తులందరూ కూడా విష్ణువుని కాపాడమని చెప్పి వేడుకున్నారు। ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే చూడండి, మనకి ఒక నౌక ఏదైతే ఉందో ఆ నౌక ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకి పడవలు ఉంటాయి, పడవకి ఈ చుట్టూ ఉండేటువంటిది ఏదైతే ఉందో అది బాగా ఎత్తుగా ఉందనుకోండి, కెరటాలు ఎంత వచ్చినా సరే లోపలికి నీళ్ళు రాకుండా ఉంటాయన్నమాట। దానిని తమిళంలో కూడళ్ళు అని చెప్పి అంటారు। కూడళ్ళు అంటే ఈ నావకు లేదా ఈ వాడకు ఉండేటువంటి ఏదైతే పక్కన ఉండేటువంటి గోడ ఏదైతే ఉంటుందో దాన్ని కూడళ్ళు అని చెప్పి అంటారు। ఆ విధంగా స్వామి ఏం చేశారట అంటే ఈ నగరాన్ని సంరక్షించారట, ఆ విధంగా ఒక గోడలాగా ఏర్పడి। ఆ విధంగా ఈ ప్రాంతానికి కూడల్ నగర్ అనేటువంటి ప్రాంతం వచ్చింది, అంటే ఒక సంరక్షణ గోడ అని అర్థం అనమాట। తర్వాత సత్యయుగంలో సనత్కుమారుడు ఎవరు? బ్రహ్మ యొక్క మానసపుత్రుడు। ఆయన విష్ణువుని మానవ రూపంలో చూడాలని చెప్పి ఆయన తపస్సు చేశాడు। మరి దానికి స్పందనగా ఈ విశ్వకర్మ ఎవరైతే ఉన్నాడో, విశ్వకర్మ అంటే దేవతా శిల్పి అయినటువంటి విశ్వకర్మ, అతడు ఏం చేశాడంటే ఈ మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహాలని ఆ భగవంతుని యొక్క ప్రతిరూపంగా ఆయన తీర్చిదిద్దాడు అనమాట। అంటే నేరుగా భగవంతుడిని చూస్తే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని విశ్వకర్మ ఆయన చెక్కి ఇచ్చాడు ఎవరికి? ఈ సనత్కుమారునికి। అలాగే మరి మనకి ఈ స్థల పురాణం ఏం చెప్తుందంటే ఒక సోముఘన్ అంటే సోముకుడు అనేటువంటి ఒక అసురుడు వేదాలను ఎత్తికెళ్ళిపోయాడు అనమాట। అంటే ప్రతిసారి ఒక్కొక్క అసురుడు ఎత్తికెళ్తూ ఉంటాడు, రకరకాల అసురుల పేర్లు ఉంటాయి। అయితే ఒకానొక కల్పంలో సోముకుడు అనేటువంటి ఒక అసురుడు 4 వేదాలను ఎత్తికెళ్ళిపోయాడు। అప్పుడు విష్ణువు ఏం చేశాడంటే ఆ అసురుణ్ణి నాశనం చేయడం కోసం, అలాగే వేదాలను పునరుద్ధరించడం కోసం ఆయన మత్స్యావతారంగా రావడం జరిగింది। మరి పూర్వకాలంలో విష్ణువు ఇక్కడ ఉన్నటువంటి కృతిమాల అనేటువంటి నదిలో ఆయన ఒక మేనముగా ఆవిర్భవించాడు। దేనికోసం అంటే పాండ్యరాజు అయినటువంటి సత్యవ్రతునికి ఉపదేశాన్ని ఇవ్వడం కోసం। మనకి భాగవతంలో మనం చూస్తే, భాగవతంలో మనకి మత్స్యావతారం గురించిన వివరణ ఉంది కదా, ఏ స్కందంలో వస్తుంది? మీనావతారం గురించి గుర్తుందా ఎవరికైనా? మీనావతారం గురించి ఏ స్కందం అది? నాకు గుర్తులేదు, 8 సరే, అందులో అక్కడ చెప్పబడింది సత్యవ్రత రాజు ఎవరైతే ఉన్నాడో, సత్యవ్రతుడు ఎవరైతే ఉన్నాడో అతడు పాండ్య వంశానికి చెందినటువంటి వాడు అనమాట। మరి ఈ పాండ్య వంశాన్ని సంరక్షించడం కోసం స్వామి మీనావతారంలో వచ్చాడు కాబట్టి ఈ పాండ్య వంశం వాళ్ళు తదనంతర కాలంలో ఈ మేనములు అంటే చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని తమ యొక్క రాజచిహ్నంగా ఎన్నుకున్నారనమాట। చూడండి, అర్థమైంది కదా? పాండ్యుల యొక్క రాజచిహ్నం, వాళ్ళ యొక్క జెండా, వాళ్ళ యొక్క పతాకం చూస్తే దాని మీద 2 చేపలు ఉంటాయి, పాండ్య వంశానికి ప్రతీక। అందుకే ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి ఎవరైతే ఉన్నారో తమిళంలో దీన్ని మీనా ఆర్చి అని చెప్పి అంటారు। మీనా అంటే అంటే ఆర్చి అంటే ఇక్కడ వర్గము, పక్షము, పార్టీ అని అర్థం అనమాట, పతాకము అని అర్థం। అంటే ఈ పాండ్యరాజులు యొక్క రాజచిహ్నం ఏమిటంటే మీనములు అనమాట। అందుకని ఆ పాండ్య వంశంలో మరి ఆవిర్భవించింది కాబట్టి ఎవరు? పాండ్యరాజు కుమార్తెగా ఆవిర్భవించింది ఎవరు? మీనాక్షి। అందుకని ఈ రెండింటికి కూడా సంబంధం ఉందన్నమాట। ఎందుకని ఆవిడ కళ్ళు చేపలాగా ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ పాండ్య వంశస్థుల యొక్క చిహ్నం చేపలు కాబట్టి ఆవిడ చేప యొక్క చిహ్నంతో ఆమె ఆవిర్భవించింది। మరి దానికంటే పూర్వం ఎందుకని పాండ్య వంశస్థుల యొక్క చిహ్నం చేపలుగా ఉంది అంటే ఇక్కడ మీనావతారం అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధంగా ఉన్నాయి। అలాగే ఇక్కడ పెరియాళ్ళవారి సంబంధంగా ఒక లీల కూడా జరిగింది। మరి మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే
విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక ఆళ్వార్, ఆయనే పెరియ ఆళ్వార్ అని చెప్పుకుంటారు. విష్ణు చిత్తుడు ఆయన ఈ పాండ్యరాజు అయినటువంటి వల్లభదేవునితో ఒకసారి ఆయన వివాదానికి దిగాడట. దేనికోసం అంటే నారాయణుడే భగవానుడు అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడం కోసం ఆయన ఈ పాండ్యరాజు అయినటువంటి వల్లభదేవునితో వాదానికి దిగాడు. మరి ఎప్పుడైతే ఈ విధంగా వాదన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులు ఇలా ఉపయోగిస్తుంటారు కదా, వాదన చేసేటప్పుడు చేతులు మనం ఇలా ఇలా అంటూ ఉంటాం. ఆ విధంగా ఒకసారి ఇలా చేతులు అనేటప్పటికీ ఆకాశం నుండి ఒక బంగారు నాణ్యాల యొక్క మూట పడింది అనమాట ఆయన చేతిలో. ఆ విధంగా ఈయన యొక్క వాదన వాస్తవమైనటువంటిదని అంగీకరించి రాజు తన యొక్క ఓటమిని అంగీకరించాడు. ఆయన యొక్క గెలుపు రూఢి చేయబడింది అనమాట. కాబట్టి ఈ కోడలగర్ అనేటువంటి ఆయన ఇక్కడ గరుడ పర్వతంపై ఆయన అవతరించడం జరిగింది. ఆ విధంగా ఈ పెరియాళ్ళ వారు ఎవరైతే ఉన్నారో ఆయన చేత ఈ తిరుపళ్ళాండు అనేటువంటిది, అంటే స్వామి యొక్క నిత్య సౌభాగ్యాన్ని ఆశిస్తూ, స్వామి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, స్వామి ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి అని ఆశిస్తూ తిరుపళ్ళాండు అని చెప్పి 12 శ్లోకాలు రచించారనమాట. ఆ తిరుపళ్ళాండు ఏదైతే ఉందో అది రచించబడినటువంటి ప్రదేశం ఇది. అంటే శ్రీ వైష్ణవులు సాధారణంగా అందరూ ఏం కోరుకుంటారు? భగవంతుడా మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని చల్లగా చూడు అంటారు. కానీ వైష్ణవులు ఏం కోరుకుంటారు? భగవంతుడు చల్లగా ఉండాలని కోరుకుంటారు. అంతే కదా. పళ్ళాండు పళ్ళాండు అంటే ఆండు అంటే సంవత్సరాలని అర్థం. అనేక సంవత్సరాల పాటు నువ్వు చల్లగా ఉండుగాక, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కదా. చూడండి, సాధారణంగా భగవంతుడి నుంచి ఆశీర్వాదం పొందుతారు, కానీ ఇక్కడ భక్తులు భగవంతుడిని ఆశీర్వదిస్తున్నారు, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు ఎల్లప్పుడూ వైభవంగా ఉండాలని చెప్పి. ఆ విధంగా పెరియాళ్ళ వారు ఏం చేస్తారంటే ఆయన 12 శ్లోకాలని రచిస్తారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు కొన్ని ఏమిటంటే ఇక్కడ అష్టాంగ విమానం అనేది ఉందట. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ విమానం ఏదైతుందో, గోపురం ఏదైతుందో దాన్ని అష్టాంగ విమానం అని చెప్పి అంటారట. అంటే అది విశేషం ఏమిటంటే అందులో 3 అంతస్తులుగా ఉందట విమానం. మనం చూడాలి, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 3 అంతస్తులుగా ఉంటుంది విమానం. ఇక్కడ విష్ణువు 3 భంగిమలలో పూజింపబడతాడట. ఒకటి అమరంద కోళం. అమరంద కోళం అంటే ఈ కూర్చున్నటువంటి భంగిమలో, అంటే ఆసన భంగిమలో ఉంటాడు. కోడలగర్ అని చెప్పి అంటారు ఆయన్ని. హరే కృష్ణ. అలాగే ఇక్కడ శయన భంగిమలో ఉన్నటువంటి స్వామిని పార్కడలనాథర్ అని చెప్పి అంటారు. అంటే క్షీరసాగరంలో శయనించినటువంటి స్వామిని అని చెప్పి. అలాగే ఇక్కడ నిండ్రకోళం అంటే నిలబడి ఉన్నటువంటి భంగిమలో కూడా ఉంటాడు. దానిని సూర్యనారాయణుడు అని చెప్పి అంటారట. కాబట్టి ఈ విమానంలో మనం చూస్తే 3 అంతస్తుల్లో 3 రూపాలు మనం చూడొచ్చు అనమాట. మొదటి అంతస్తులో ఆయన కూర్చొని ఉంటాడు, 2వ అంతస్తులో ఆయన శయనించి ఉంటాడు, 3వ అంతస్తులో నిలబడి ఉంటాడు. అలాగే ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలు కూడా ఉన్నాయట ఇక్కడ. సాధారణంగా నవగ్రహాలు అనేవి వైష్ణవాలయాల్లో ఉండవు, కానీ ఇక్కడ నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయి. అది కూడా ఒకటి. అలాగే ఈ మందిరం యొక్క పుష్కరిణి ఏదైతే ఉందో దాన్ని హేమ పుష్కరిణి అని చెప్పి అంటారంట, చక్రతీర్థము అని అంటారు. అలాగే ఇక్కడ స్థల వృక్షం ఏమిటంటే కదలీ వృక్షము, అంటే అరటి చెట్టు ఈ స్థల వృక్షం. అలాగే ఈ స్థల పుష్కరిణిని హేమ పుష్కరిణి అని చెప్పి అంటారు. కాబట్టి ఇది సాధారణంగా మనం ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవడానికి ముందుగా మనం స్థల పురాణాన్ని వినాలి, అది పద్ధతి అనమాట. తెలుసుకునే వెళ్ళాలి. కానీ అన్ని దేవాలయాల్లో మనకు అవకాశం ఉండదు, కానీ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మనం ముందుగా చెప్పుకునే ఉన్నాం. ఇప్పుడు మనం దర్శనానికి వెళదాం. 3 సార్లు ప్రదక్షిణ చేసాం, అందరం మళ్ళీ ప్రణామం చేసి ఒకసారి అందరం కూడా దర్శనానికి వెళదాం. హరే కృష్ణ.